నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేందుకు ఎటువంటి మంత్రం చదవాలి, ఇంకా దానికి సంబంధించిన తంత్రాన్ని ఎలా చెయ్యాలి, ఎన్ని రోజులు చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటూ ఒక చక్కటి స్తోత్రం గురించి అయితే తెలుసుకుందాం. మరి చాలామంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేకపోతారు. ఎంత ప్రయత్నిద్దాం అనుకున్నా మరొకరు ఖచ్చితంగా వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వివాహ సమయంలోని ఏవైనా పొరపాట్లు జరిగినప్పుడు, లేదా అంటే వాళ్ళ జాతకరీత్యా ఏవైనా ఇబ్బందులు ఉండేటప్పుడు, గ్రహాలు బాగోలేనప్పుడు, అప్పుడు ఇలా అయితే జరుగుతుంది. అయితే మరి భార్యాభర్తలు అనుకూలంగా ఉండడానికి ఎటువంటి మంత్రం చదవాలి అనేది ముందు చూద్దాము. అయితే మంత్రం వచ్చి హ్రీం హ్రీం కూం కహ అనేది మంత్రము. అయితే మీకు ఈ మంత్రంతో పాటు చిన్న తంత్రం కూడా చేయవలసి ఉంటుంది. అయితే ఆ తంత్రానికి వచ్చేటప్పటికి 108 రోజులు మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు కూడాను మీరు ఉదయాన్నే లేచి ఎరుపు రంగు వస్త్రాలని ధరించి, ఆ మంత్రం చదివినప్పుడు మాత్రమే ఎరుపు రంగు వస్త్రాలను అయితే ధరించవలసి ఉంటుంది. ఆముదము లేదా అనంటే కొబ్బరి నూనె, ఈ రెండిట్లోని ఏది మీకు దొరికితే దానితోని దీపారాధన అయితే చేయవలసి ఉంటుంది. 7 ఒత్తులు వేసి దీపారాధన ఒక వేప చెట్టు కిందనైతే మీరు చేయవలసి ఉంటుంది. 12 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. అయితే తూర్పు ఉత్తరాభిముఖంగాను కూర్చొని పార్వతీదేవిని తలుచుకుంటూ ధ్యానిస్తూ మనము శుక్ర బుధ గురు కుజ గ్రహాల కోసం కూడాను మనం శ్లోకాలు చెప్పుకొని పూజ అయితే చేయవలసి ఉంటుంది. పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని చదవవలసి ఉంటుంది. లేదు అది చదవడం రాదు అనుకున్నవారు కనీసం యూట్యూబ్లో పెట్టుకొనైనా వినండి. అయితే మరి ఇలా 108 రోజులు పూర్తి అయినాక మీరు ప్రతినిత్యం దేనికైతే ఏ వేప చెట్టుకైతే పూజ చేశారో ఆ వేప చెట్టు దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి నీళ్లు పోసి దీపారాధన చేసుకొని పార్వతీ పరమేశ్వర్లకి పూజ చేసుకోవాలి. కంచు గిన్నెని బ్రాహ్మణునికి దానం అయితే ఇచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్యలోని అనుకూలత అయితే పెరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగాను నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. అయితే మరి మీకు పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం తక్షణమే కలగాలి, ఇంకా ఇంట్లోని ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలి అనంటే మీ దేవుడి గదిలోని చక్కగాను పార్వతీ పరమేశ్వర్ల కుటుంబ చిత్రాన్ని పెట్టుకోండి. మీ బెడ్రూమ్లో పెట్టుకున్నా కూడా ఏం తప్పులేదు. బెడ్రూమ్లోని సాధువులవి, ఇంకా ఆంజనేయ స్వామివి ఇలాంటి వాళ్ళ చిత్రపటాలు అయితే పెట్టుకోకూడదు. కానీ పార్వతీ పరమేశ్వర్లు అది కూడాను సంతానంతో ఉన్న, అంటే పూర్తి కుటుంబంతో ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోవడం వల్ల ఎటువంటి తప్పు అయితే లేదు. తెల్లవారుజామునే వారిని చూడడం వల్ల మీకు అనుకూలంగా మారుతుంది మీ పరిస్థితులన్నీ కూడాను. ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. అయితే మరి ఇక్కడ మరొక చక్కటి స్తోత్రం గురించి అయితే చెప్పుకుందాము. అది ఏంటి అనంటే అర్ధనారీశ్వర స్తోత్రము. ఇది ప్రతిరోజు కూడాను పఠించడం వల్ల వారికున్న దోషాలు పోయి వారు అన్యోన్యంగా ఉంటారు. గొడవలు అనేవి పూర్తిగాను సమసిపోతాయి. అయితే మరి ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలోని మనం జపించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే మరి ఎవరికైనా తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లోని PDF ఇస్తాను. అది క్లిక్ చేస్తే మీకు మొత్తం ఆ స్తోత్రం అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అర్ధనారీశ్వర స్తోత్రము కనీసం విన్నా చాలు. పఠించడం రాదు అనుకున్న వాళ్ళు కనీసం విన్నా చాలు, రోజుకొకసారి మీకు మంచి అయితే జరుగుతుంది. శ్రీశైలవాసిన్య విద్మహే శ్రీచక్రరూపిణ్య ధీమహి తన్నో బ్రహ్మాంబికా ప్రచోదయాత్. శ్రీమచ్చంకరాచార్యవర్య విరచిత అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌర అర్ధశరీరకాయై కర్పూర గౌర అర్ధశరీరకాయ దమ్మిళ్ళకాయై చ జటాధరాయ నమఃశివాయ చ నమఃశివాయ. కస్తూరికా కుంకుమార్చితాయై చితారాజపుంజ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయ చ నమః శివాయ జనకంకణకణనూపురాయై పదాబ్జరాజఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయ చ నమః శివాయ విశాలనీలోత్పలలోచనాయై వికసీపంకేరూహలోచనాయ సమేక్షణాయై విసమేక్షణాయ నమః శివాయ చ నమః శివాయ మందారామాలాకలితాలకాయై కపాలమాలాంకితకందరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ అంబోదరశ్యామలకుంతలాయై తటిత్ప్రభతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ ప్రపంచసృష్ట్యానుకాలస్య కాలై సమస్త సంహారకతాండవాయ జగజ్జనన్యే జగదేకపిత్రే నమః శివాయ చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురాన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయ చ నమః శివాయ ఏ తత్ఫటేదష్టకామిష్టదాం యో భక్తస్య మన్యో భువి దీర్ఘజీవి ప్రపోత్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదాచస్య సమస్త సిద్ధిః ఇది శ్రీమశ్శంకరాచార్యకృత అర్ధనారీశ్వర స్తోత్రం. మరి ఈ స్తోత్రాన్ని విన్నంత మాత్రాన్నే మనకి ఉన్న ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోని ఆ సుఖశాంతులు అనేవి వస్తాయి. భార్యాభర్తల మధ్యలోని ఏవైతే మనస్పర్ధాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే షేర్ చేసి హైప్ అయితే ఇవ్వండి. రేపటి మరొక చక్కటి వీడియోతోని మళ్ళీ మీ ముందైతే ఉంటాను. అప్పటి వరకు స్వస్తి.